నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి మొదలైనాయండి అడ్మిషన్స్ కొరకు. ఈ వీడియోలో కంప్లీట్‌గా మనం ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎగ్జామ్ ఫీజు ఎంత ఉండబోతుంది? ఆ స్కూల్‌లో మీకు అందించబోయే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే స్కూల్‌ని కాంటాక్ట్ అయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆ వివరాలన్నీ కూడా ఒకటి క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది మొదలైంది. అప్లికేషన్ ప్రక్రియ అనేది మార్చి 12, 2026 నుంచి మార్చి నెల చివరి వరకు కూడా ఈ అప్లికేషన్ ప్రక్రియ అనేది జరగబోతుంది. సో, ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 6వ తరగతికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారండి. తర్వాత 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్ అనేవి భర్తీ చేయబోతున్నారు. అంటే బ్యాక్‌లాగ్ అంటే ఇదివరకు ఆల్రెడీ జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు గాని మానేస్తే డ్రాప్ అవుట్స్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ప్లేస్‌లో భర్తీ చేయడం కోసం ఈ బ్యాక్‌లాగ్ పోస్టులు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. 6వ తరగతికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మాత్రం రెగ్యులర్‌గా అడ్మిషన్స్ అనేవి ఇవ్వబోతున్నారు. కాబట్టి కేవలం బాలికలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అనాథ పిల్లలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి సంబంధించి రిజర్వేషన్స్ వారి రిజర్వేషన్ బేస్ మీద అప్లికేబుల్ అవుతాయని మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఎవరైనా సరే ఉండుంటే మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ స్కూల్‌కి సంబంధించి ఉచితంగా వసతి అనేది లభిస్తుంది. మంచి భోజనం ఉంటది. అలాగే యూనిఫార్మ్స్, బుక్స్ అని ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతది. టెలికాం స్కీమ్‌కి సంబంధించి రాబోయే ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా మీకు రావడం అయితే జరుగుతుందండి. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన అనేది ఉంటది. మీకు సంబంధించి ఏరియాలోని స్కూల్ అనేది ఉండబోతుంది. మీరు స్థానికంగా ఎవరైతే నేటివ్ అడ్రస్‌లో ఉంటారో వాటికి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించిన స్కూల్సే మీకు మోస్ట్‌లీ రావడం అయితే జరుగుతది. కాబట్టి అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మనకి 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సంబంధిత మీకు దగ్గరలో ఉన్న ఏదైతే కేపీజీవీ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్‌కి సంబంధించి కాంటాక్ట్ అయ్యి విద్యార్థుల వివరాలను మీరు సమర్పిస్తే వాళ్ళు నేరుగా మీకు అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు. ఇక మనం అప్లికేషన్ ప్రక్రియకి సంబంధించి ఫీజు ఏమైనా ఉంటుందా అని మనం తెలుసుకోవాలనుకుంటే ఫీజు అనేది ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ కూడా చాలా ఈజీగా మీ ఫోన్‌లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి. జస్ట్ మీకు ఈ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అండి మనకు 6వ తరగతి గాని మిగిలిన క్లాసెస్ మనం ఏవైతే చెప్పుకున్నామో 7, 8, 9, 10 మొదటి సంవత్సరం సెకండ్ ఇయర్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా అక్కడ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. ఆ రిజిస్ట్రేషన్ దగ్గరే ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు మొదలయ్యింది అనేది కూడా అక్కడ వివరంగా ఉంది. మనం దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత విద్యార్థి పేరు, విద్యార్థికి సంబంధించి ఆధార్ నెంబరు, మన పేరెంట్స్ సంబంధించి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఏ క్లాస్‌లో జాయిన్ అవ్వబోతున్నాం అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఓటీపీ వాలిడేషన్ జరగాలి. ఓటీపీ వాలిడేషన్ చేసిన తర్వాత మనకి ఏపీజీవీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ యూజర్ ఐడీ అనేది వస్తది. మనం అక్కడితో రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతదండి. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ అవుతది. ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఓపెన్ అవుతది. అక్కడ మనం ఏం చేయాలంటే కంటిన్యూగా అప్లికేషన్ మీకు చేసుకుంటూ వస్తే డైరెక్ట్‌గా ఓపెన్ అవుతది. లేదు మీరు తర్వాత చేసుకుందాం అనుకుంటే అగైన్ మీరు యూజర్ ఐడీ, మీ డేట్ ఆఫ్ బర్త్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడీ కేపీజీవీతో మీకు వచ్చిన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్‌తో స్టూడెంట్ యొక్క బర్త్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్‌కి సంబంధించి బేసిక్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మనం ఏవైతే ఇచ్చామో అవన్నీ వస్తాయి. వాళ్ళ రిలీజియన్ గానీ, స్టూడెంట్ ఐడీ గానీ, వాళ్ళ క్యాస్ట్‌కి సంబంధించి ఇలాంటి వివరాలన్నీ కూడా సింపుల్‌గా అడుగుతది. వాళ్ళకి డిజేబిలిటీ ఏమైనా ఉందా అని అడుగుతది. ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అలా అడుగుతది. ఇలాంటి వివరాలన్నీ మనం ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత 6థ్ క్లాస్‌కి గాని మనం అప్లై చేసుకుంటే లేదంటే మిగిలిన క్లాసెస్‌కి ఏవైతే అప్లై చేసుకున్నామో పాస్ట్ ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6థ్ క్లాస్ మీరు అప్లై చేసుకుందాం అనుకున్నారనుకోండి. 6థ్ క్లాస్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటే మీరు 5థ్ క్లాస్‌కి సంబంధించి 4థ్ క్లాస్‌కి సంబంధించి వివరాలన్నీ మీరు అక్కడ సమర్పించాలి. అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా సమర్పిస్తే మీరు సమర్పించిన ఏవైతే అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయో అడ్రస్ డీటెయిల్స్ బేస్ చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే కేపీజీవీ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్‌కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ మండలానికి సంబంధించి ఆ జిల్లాకి సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఆ స్కూల్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. పేరెంట్స్‌కి సంబంధించి ఇద్దరు ఆధార్‌లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. అలాగే యాన్యువల్ ఇన్‌కమ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. చాలా సింపుల్ అండి. అప్లికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోలేకపోతే మాత్రం మీకు సంబంధించి పేరెంట్ ఆధార్ ఇద్దరివి, చైల్డ్‌కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ ఆధారు, స్టడీ సర్టిఫికేట్లు ఇలాంటి వివరాలన్నీ పట్టుకొని కాంటాక్ట్ అయ్యి మీరు కేపీజీవీ స్కూల్‌లో కాంటాక్ట్ అయితే వాళ్ళు అప్లై చేస్తారు. లేదనుకుంటే మనం చెప్పుకున్నట్టు ఇలాగ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ప్రివ్యూ కొడితే అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతది. మీరు పీడీఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి
13వ తారీఖున ప్రొవిజనల్లీ సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 13 ఇస్తారు. ఏప్రిల్ 13 నుంచి 17వ తారీఖు వరకు మనకి ఏవైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌లో మీరుంటే రిజర్వేషన్ బేస్ ఇవన్నీ చూసుకొని సెలక్షన్ లిస్ట్‌లో మీరు గాని ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే మీరు ఆన్‌లైన్‌లో పొందుపరిచారో ఆ వివరాలన్నీ కూడా స్థానికంకి సంబంధించి అడ్రెస్ ప్రూఫ్‌కి సంబంధించి క్యాస్ట్, ఇన్‌కమ్ ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు ఒకసారి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేసుకొని సీట్ అనేది అలాట్ అవుతే మీ క్లాసెస్ అనేవి మొదలవుతాయి. ఈ రకంగా కేజీబీవీకి సంబంధించి ఉచితంగా మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. బాలికలకైతే చాలా సెక్యూర్డ్ అనమాట. ఈ స్కూల్స్ అనేవి చాలా సెక్యూర్డ్‌గా ఉంటాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అప్లికేషన్ అప్లై చేసే విధానంలో ఏదైనా మీకు డౌట్ ఉన్నా లేదంటే అప్లై చేయాలని నన్ను కాంటాక్ట్ అయ్యండి. నేను డెఫినిట్‌గా మీకు ఫ్రీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనండి. థాంక్ యూ.